ఎంతో ఆసక్తితో చేరువచ్చినటువంటి మీలో ప్రతి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ముందుకి కొనసాగడానికి, క్రీస్తు యేసునందు రక్షించబడి రక్షణలో అంతం వరకు కొనసాగించటానికి దేవుడు మనల్ని ఉద్దేశించాడు. దాని కొరకే మనం కూడా సిద్ధపడి ముందుకు వచ్చాం. అయితే కొనసాగించగలుగుతున్నామా? కొనసాగించలేకపోవడానికి అవరోధాలు ఏంటి? కీలకమైనటువంటి సమస్య ఎక్కడ ఎదురవుతుంది అనేటువంటి సంగతులు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒక క్రైస్తవుడు అంతవరకు జీవితాన్ని కొనసాగించలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఎందుకంటే మధ్యలో డ్రాప్ అయిపోతారు చాలామంది, చివరి వరకు పరిగెట్టలేరు, పరుగుని కడముట్టించలేరు, విశ్వాసాన్ని కాపాడుకోలేరు, జీవ కిరీటాన్ని పొందేటంతగా పోరాడలేరు. ఈ పోరాట పటిమ తెలియక కొందరు ఏమవుతారు అంటే మధ్యలోనే ఓడిపోతారు. మరి ఓడిపోయే వారికి ఆయన దేవుడై ఉంటాడా? ఓడిపోయేవారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారా? కాబట్టి మనం కొనసాగడం ప్రాముఖ్యం. కొనసాగిపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో నేను కొన్ని సెలెక్ట్ చేసుకుంటే, అందులో తటస్థ జీవితం, దీన్ని గ్రంథంలో మనకి ఎలా ఉపయోగించాడంటే, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు కనుక. నులివెచ్చని స్థితి క్రైస్తవ్యంలో యాక్టివ్గా ఉండే స్థితి ఉంది, నిద్రపోయే స్థితి ఉంది, నులివెచ్చని స్థితి కూడా ఉంది. కాబట్టి నిద్రపోయే స్థితి అంటే దాన్ని ఏమన్నాడంటే, మీరు మందులు, ఆత్మ సంబంధమైన విషయాల్లో మందులు, నిద్రపోతున్నారో మెలకువగా ఉండండి. నిద్రపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే కోమాలో ఉన్నారో, జీవించుచున్నావనే పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే, కోమాలో ఉన్నావు, యు ఆర్ ఇన్ కోమా. ఇది నిద్రపోయేటువంటి దశ. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎప్పటికీ కూడా ఆత్మీయంగా చక్కగా అభివృద్ధి పొందుతూ, చక్కగా ఆత్మ నడిపింపు వలన ముందు కొనసాగుతూ దేవునిలో దినదినము వృద్ధి పొందుతూ, ఇది యాక్టివ్గా ఉండేటువంటి స్థితి, మెలకువగా ఉండేటువంటి స్థితి. అయితే తటస్థమైంది ఉంది, ఇది ఎలాంటిదంటే డబల్ మైండెడ్. దీన్ని ద్విమనస్కులు అన్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనం మనం చూస్తే, ఆయన వారి ఎద్దుకు వచ్చినప్పుడు కొందరు ఆయన్ని మ్రొక్కిరి కానీ కొందరు ఏం చేశారు? సందేహించిరి. సందేహపడేటువంటి వారు బహుశా లేఖనాలు అర్థం కాకో, లేకపోతే ఒక నిజమైనటువంటి కమిట్మెంట్కి రాకో, జీవితాన్ని స్పష్టంగా జీవించలేనటువంటి వారు. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, ఇదిగో లవోదికీలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలా తెలియజేస్తా ఉన్నాడు, నీవు నులివెచ్చనగా ఉన్నావు గనుక. ఇదిగో దీని పర్యవసానం తీవ్రమైనటువంటి నష్టం. ఇది నులివెచ్చని స్థితి, లూక్ వామ్ అంటాం ఇంగ్లీష్లో, లూక్ వామ్, నులివెచ్చని స్థితి. కాబట్టి ఇది ప్రమాదకరమైంది అనేటువంటి పరిస్థితిని మనం గుర్తించాలి. కారణం ఏంటంటే, ఇదిగో మనకు శరీరం ఉంది, మనకు ఆత్మ ఉంది. శరీరమేమో శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడితే, ఆత్మ ఏమో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద
మనసు పెడతా ఉంటే మరి దీనికి దానికి కుదురుతుందా? ఆత్మ శరీరమునకును శరీర ఆత్మకును ఒకదానికొకటి వ్యతిరేకముగా విరోధంగా పోరాడుతున్నాయి అన్నాడు. గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 16-17 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16-17 వచనాలు చదువుతూ ఉన్నాం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇదిగో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురంటే చేయలేరు, అనుకున్నది చేయలేరు. ఇప్పుడు ఇవి రెండు కాంబినేషన్లోనే మనం ఉన్నాం. ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా, శరీరం ఆత్మకు వ్యతిరేకంగా, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన మనసు ఇటు యథార్థంగా జీవించాలని ఉంటది. అంత యథార్థత అవసరమా? కాబట్టి ఒక పక్కన నీతిగా ఉండాలని ఉంటది, మరో పక్కన ఇది సాధ్యమా? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగానే జీవితాన్ని కొనసాగించాలని ఉంటది. ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా జీవించడం సాధ్యమా? ఖచ్చితమైనటువంటి వ్యత్యాసాన్ని గ్రంథంలో అపోస్తలుడు అనేక పర్యాయం చూపిస్తారు. వెలుగు చీకటి పరస్పరం రెండు వ్యతిరేకమైనవి. శరీరం ఆత్మ రెండు పరస్పరం ఒకదానికొకటే వ్యతిరేకమైనవి. ఇదిగో మీకు సిరి, దేవుడు, దేవుడా, శిర రెండు ఒకదానికొకటే వ్యతిరేకమైనవి. లోకస్వార్తలు మనం చూసినప్పుడు ఎవడు ఇద్దరు యజమానులను సేవించలేడు అన్నాడు. ఇద్దరు యజమానులు. లోకస్వార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఇద్దరు యజమానులు. ఎవరిద్దరు యజమానులు? సిరి, దేవుడు. అయితే దేవుడు లేదా సిరి. కానీ ఇప్పుడు తటస్థమైన విధానం ఏంటి? మాకు దేవుడు కావాలి, సిరి కావాలి. ఆయన ఏమంటాడు? ఆయన నీవు దేవునిని సిరిని నువ్వు ప్రేమించలేవు. కాబట్టి వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తావో నువ్వు నిర్ణయానికి రా, ఎవరిని ద్వేషిస్తావో నిర్ణయానికి రా. దేవుణ్ణి ద్వేషిస్తావా? సిరిని ప్రేమించు. సిరిని ద్వేషిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించు. కానీ ఇదిగో ఇప్పుడు ఈ ప్రయాణంలో దేవుణ్ణి అయితే ప్రేమిస్తాం కానీ సిరిని ద్వేషించలేము. అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తాము, ఇటు సిరిని ప్రేమిస్తాం. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తటస్థంగా, అటు కాదు ఇటు కాదు. మాకు అది కావాలి, ఇది కావాలి, శరీరం కావాలి, ఆత్మ కావాలి. శరీర సంబంధమైనటువంటి జీవితము మాకు కావాలి, ఆత్మానుసారమైనటువంటి జీవితము మాకు కావాలి. అటు దేవుడు కావాలి, ఇటు సిరి కావాలి. ఇదిగో లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నాడు. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు అని చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు ఇది అక్కడ మనకు మళ్ళీ రెండు కనబడుతున్నాయి. దేవుడు అలాగే లోకము. దేవుడు లోకం. నువ్వు ఎవరి వైపు నిలబడతావు? దేవుడు లోకము. అలాగే దేవుడు ధనము, ఆత్మ శరీరము, వెలుగు చీకటి. అలాగే
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తమై దేవుని యొక్క వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు అన్నాడు కదా. దేవుని యొక్క వాక్యమా లేకపోతే చారములు ఇలా మటండి. అదా ఇదా, ఇదా అదా, రెండునా ఏదో ఒక దాని వైపునా. నువ్వు ఎటువైపు నిలబడతావు? అట ఇట రెండునా. ఒకవేళ రెండు అన్నాం అనుకోండి, మాకు అవ్వ కావాలి బొవ్వ కావాలన్నాం అనుకోండి, మాకు అది కావాలి ఇది కావాలన్నాం అనుకోండి, ఇది ప్రమాదకరమైన స్థితి. ఒకానొక సందర్భంలో రాజు అయినటువంటి ఆహాబుతో ఇదిగో ప్రవక్త అయినటువంటి ఏలి కౌరంపాడు. కౌరంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలందరినీ రప్పించాడు. వారితో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు కీలకమైన ఒక మాట అంటాడు. వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు, జస్ట్ కీప్ సైలెంట్. అటు తేల్చరు ఇటు తేల్చరు, అటువైపా ఇటువైపా మీరు అన్నాడు. చూడండి ఒకసారి రాజుల గ్రంథం మనం చూసినప్పుడు, రాజుల గ్రంథంలో మనకేం రాయబడింది? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో కరువు తర్వాత వర్షాన్ని కురిపించి ఆ తర్వాత ఒక సెటిల్మెంట్ రావడానికి 18వ అధ్యాయము 21 17వ వచనం నుండి మనకి ఏముందంటే, ఆహాబు ఏలియాని చూశాడు కాబట్టి వాళ్ళ సంభాషణ ఉంది. మొత్తం మీద ఒక సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత ఇదిగో ఇప్పుడు జనులందరినీ రమ్మని చెప్పేసి 20వ వచనంలో ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. 21వ వచనంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, అదిగో ఎన్నాళ్ళు మట్టుకు మీరు, అదిగో డబల్ మైండ్ రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, నువ్వు అటు నిలబడతావా ఇటు నిలబడతావా? నువ్వు అట ఇట ఇట అట ఏటో తేల్చుకో అన్నప్పటికీ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకలేదంట. అంటే ఇప్పుడు వీళ్ళు ఏ స్టాండ్ తీసుకున్నారు? వీళ్ళు మధ్యస్థంగా ఉండిపోవడం, డౌట్ఫుల్గా ఉండిపోవడం, సందేహంలో ఉండిపోవడం, ద్విమనస్కుతో ఉండిపోవడం, అట ఇట ఖచ్చితంగా. అంటే మీరు ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యన తడబడుచుందరు? ప్రవక్తలందరూనే అట ఇట ఇట అటు తేలాలి కదా. ప్రారంభంలో క్రైస్తవ జీవితాన్ని ఆరంభించిన ప్రారంభంలో కాస్త సందేహం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రయాణం మొదలైంది. ఓ పక్కన గ్రంథాన్ని చదువుతూ ఉన్నాం, ఓ పక్కన ఉపదేశాన్ని వింటా ఉన్నాం. అపోస్తులు ఏం ప్రకటిస్తున్నారో అర్థమవుతా ఉండే. కొలికి రావాలి కదా, గట్టి నిర్ణయానికి రావాలి కదా, శాశ్వతమైన తీర్మానానికి రావాలి కదా, నిజమైన కమిట్మెంట్కి రావాలి కదా మనుషులు. కానీ ఎంతకాలం అటు ఇటు ఇటు లోకం, ఇటు దేవుడు, అటు అన్య సంబంధమైన జీవితం, ఇటు ఆత్మ సంబంధమైన జీవితం, ఇటు శరీరం, ఇటు లోకం, ఇటు చీకటి, అటు వెలుగు. దైవ సహవాసం కలిగి ఇదిగో దేవునితో నడుస్తున్నామని చెప్పుకొని నడిచేది అక్కడ మీరు చీకట్లో నడిస్తే అన్నాడా? దేవుడితో సహవాసం అనుకున్నప్పుడు నువ్వు దేవునితో పాటు వెలుగులోనే నడాలి కదా, మళ్ళీ చీకట్లో నడడం ఏంటి? అంధకార సంబంధమైనటువంటి క్రియలు జరుగుపోవడం ఏంటి మళ్ళీ? ఇదిగో అక్కడ పరిస్థితి కూడా ఇలాగే. కానీ ఏలియా మాత్రం ఖండితంగా చెప్పాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ చూడండి 22వ వచనంలో, అప్పుడు ఏలియా యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నానా?
అదిగో నేను మాత్రం ఖచ్చితంగా నిలబడిపోయాను, నేను మాత్రం ఖచ్చితంగా నిలబడ్డాను అన్నాడు. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. కాబట్టి ఇదిగో ఇప్పుడు తేల్చుకున్నారండి అన్నాడు, అది వేరే సంగతే. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఎంతకాలం మట్టుకు 2 తలంపుల మధ్యన తడబడతారో. 2 తలంపుల మధ్యన తడబడడం అనేది క్రైస్తవ కొనసాగింపుకి ప్రధానమైన అవరోధం, ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలకు ప్రధానమైనటువంటి ఆటంకం. ఇలాంటి సందర్భం పాత నిబంధనలో చాలాసార్లు మనకు కనబడుతుంది. మోషే తర్వాత ఇశ్రాయేలు వారికి నాయకుడు యెహోషువ వృద్ధాప్యానికి వచ్చేసాడు. ఆయన వృద్ధాప్యంలో మళ్ళీ అందరినీ సమావేశపరిచి ఇదిగో సందేశాన్ని వివరిస్తా ఉన్నాడు. కానీ వాళ్ళు అటు తేలరు, ఇటు తేలరు, అటువైపుకి పూర్తిగా రారు, ఇటువైపుకి పూర్తిగా రారు. చెప్పాడు సందేశం అయింది. చివరికి ఈయన ఫైనల్గా ఒక కన్క్లూడింగ్కి వచ్చారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 14వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రేసి యెహోవానే సేవించుడి. ఇదిగో ఇంతవరకు నేను చెప్పే సందేశం. అయితే ఇప్పుడు 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల, అదిగో చాయిస్ ఈజ్ యువర్స్. నీ ముందు 2 దారులు ఉన్నాయి, నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి, నీ ముందు 2 రకాలైన జీవన విధానాలు ఉన్నాయి. ఒకవేళ యెహోవాను సేవించుటే మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును. బా, ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన. మీరెవరిని సేవింప కోరుకొనినను, మీరు అటు తడపడతా ఉన్నారు మీరు. కానీ ఇదిగో మీరు ఎవరిని సేవింప కోరుకున్నా నేను మాత్రం ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాను. లక్షలాది మందిలో ఇదిగో నేను ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాను. ఎవరి వైపు? దేవుని వైపు. ఏలీ అన్నాడు, యెహోవా ప్రవక్తలందరిలో శేషించిన వాడు నేనేనా, నేను ఒక్కడేనా? ఇది ఇప్పుడు ఇశ్రాయేలు వారితో మాట్లాడుతూ యెహోషువ అంటున్నాడు, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఇప్పుడు బండి కదిలింది వెనకాల నుంచి. ఈయన ఎప్పుడైతే ఒకవైపు నిలబడ్డాడో ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు, నువ్వే కాదు మేము కూడా సేవిస్తాము అన్నారు. అయితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? అది మీకు సాధ్యం కాదు అని చెప్పాడు. చూడండి అక్కడ 18వ వచనంలో మనం చూస్తే, అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వాళ్ళు తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారంటే, పైకి అన్నాలు కాబట్టి వారు కూడా ఏదో ఒక వైపు తేలాలి కాబట్టి వాళ్ళ పైకి నోటి మాటకి ఏమన్నారంటే, నువ్వే కాదయ్యా మేము కూడా యెహోవా వైపు నిలబడతాం అన్నారు. అప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన 19వ వచనం జాగ్రత్తగా గమనించాడు. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, అంత సామాన్యమేం కాదు ఆయన వైపు నిలబడ్డాం. రోషం కలిగినటువంటి దేవుడు, మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు,
మీరాయనను సేవింపలేరు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మేము సేవిస్తాం. ఈయనేమంటాడు? మీరు సేవించలేరు, మీరు సేవించలేరు. ఎందుకు సేవించలేరు? ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా జీవితాన్ని జీవించాలనుకుంటేనే అది సాధ్యం. నువ్వు పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, పవిత్రతకు ప్రాముఖ్యత ఇవ్వకుండా నేను కూడా సేవిస్తానంటే అది ఏమవుతుంది? అది కేవలం నోటి మాట. అది కాబట్టి మనుషులందరూ ఎటువైపు ఉన్నా, ప్రజలందరూ ఎటువైపు ఉన్నా ఖచ్చితంగా దేవుని వైపు నిలబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానియేలు ఉన్నాడు అనుకోండి. దానియేలు, షడ్రాక్, మేషాక్, అబేద్నెగోలు, అబ్బో పరిస్థితి పూర్తిగా విషమించినటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 16-17 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. షడ్రాకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, ప్రాణ సంకటం ఇది, ప్రాణం పోయే పరిస్థితి ఇది. మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడ్డమా, లేకపోతే ఇది తమ ప్రాణాలను కాపాడుకోవడమా? రెండింటిలో ఏది మీకు కావాలి? ఎటువైపు నిలబడతారో? అక్కడ అన్య రాజు వైపు నిలబడతారా, లేదా దేవుని వైపు నిలబడతారా? ఇటు మీ ప్రాణాన్ని దక్కించుకుంటారా, లేదా మీ ప్రాణాన్ని పోగొట్టుకుంటారా? దేవుని కొరకు మీరు శ్రమ అనుభవిస్తారా? ఏంటి? ఎటువైపు మీరు స్టాండ్? ఎటువైపు? అదిగో అక్కడ మండుచున్న తీవ్రమైనటువంటి అగ్ని గుండాన్ని సిద్ధం చేసి రాజుగారి యొక్క శాసనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేడని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా, రాజా నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. బా, ఎంత ఖచ్చితంగా నిలబడ్డారు. కానీ మరి అదే యూదా జనాంగంతో ఈ 4 యవనస్తులతో పాటు చాలా మంది వెళ్ళారు కదా ఆ ప్రాంతం. అందరూ నిలబడ్డారా? కాబట్టి ఖచ్చితంగా నువ్వు దేవుని వైపు నిలబడితేనే ఈ జీవితాన్ని కొనసాగించడం సాధ్యం. ఖచ్చితంగా అన్నాడు మాట. ఎంతో కొంత దేవుడు, కొంత లోకం, కొంత దేవుడు, కొంత ధనం, కొంత దేవుడు, కొంత చీకటి. నువ్వు కొనసాగలేవు. కొంతకాలం ఏదో ఆ ఊపి మీద కొంతకాలం వెళ్తావు, ఎక్కువ కాలం కొనసాగలేవు. ఎక్కువ కాలం నువ్వు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కొనసాగుతున్నారు అనేటువంటి భ్రమలో నువ్వు ఉన్నా నిత్య జీవం వరకు నువ్వు ప్రయాణం చేయలేవు. అంతవరకు నువ్వు ప్రయాణం చేయలేవు. తిరస్కరించబడతావు, అవమానించబడతావు. అసలు నువ్వెవరో నాకు తెలియదు అనేటువంటి పరిస్థితికి నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మోషే జీవితాన్ని మనం చూసామనుకోండి, ఒక వైపు ఏమో ఐగుప్తు ధనం అంతా కనబడుతుంది, మరొక వైపు ఏమో దేవుని ప్రజలతో కష్టం కనబడుతుంది. ఇదిగో ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకునేటువంటి గొప్ప యోగ్యమైనటువంటి స్థితి కనబడుతుంది. మరో పక్కన ఫరోకు శత్రువుగా నిలబడాలి. నువ్వు అటు నిలబడతావా, ఇటు నిలబడతావా? నీ అది కావాలా, ఇది కావాలా? ఐగుప్తు ధనం కావాలా, శ్రమలు, నిందలు కావాలా, అవమానాలు కావాలా? ఎటువైపు నిలబడతావు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అప్పుడు ఐగుప్తు ప్రపంచ దేశాల్లో సంపన్నమైన దేశం ఐగుప్తు. కాబట్టి అంత సంపన్నత కలిగినటువంటి ఆ దేశపు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. యాలి అనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమునందు దృష్టి ఉంచెను అన్నాడు. కాబట్టి అట ఇట అంటే ఖచ్చితంగా ఇదిగో నేను దేవుని వైపే నిలబడతాను, దేవుని ప్రజల వైపే నిలబడతాను. చరిత్రలో నిలబడిన వాళ్ళు ఉన్నారు. చరిత్రలో ఇలా నిలబడకుండా అటు ఇటు తటపటాయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణ, లోతుని తీసుకున్నాం అనుకోండి. లోతుని తీసుకున్నప్పటికీ లోతు సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం చెడిపోయిందా, ముందే చెడిపోయిందా? ఆ ప్రాంతం ముందే చెడిపోయిందా? ముందే చెడిపోయింది. 18వ అధ్యాయంలో 13వ అధ్యాయం, ఆది కాండము 13వ అధ్యాయం మనం చూస్తే, వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైంది. అబ్రాహాముకి లోతుకి మధ్యలో వారిద్దరూ ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఎందుకయ్యా, మన బంధువులం కదా, నీకు నాకు మధ్యలో, నీ గొర్రెల కాపర్లకి నా గొర్రెల కాపర్లకి మధ్యలో కలహం ఉండకూడదు, కాబట్టి ఒక సెటిల్మెంట్ చేసుకుందాం. ఏంటి సెటిల్మెంట్? ఏంటి? 10వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచాడంట. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలె ఉండెను, ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసిన అట్లు వారు ఒకరిని ఒకరు వేరైపోయిరి. ఆ తర్వాత 12వ వచనంలో, అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తమ గుడారం వేసుకొనెను. 13వ వచనంలో, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. అయినా గాని లోతు దేని కోరుకున్నాడు? అదే కోరుకున్నాడు. ఆ ప్రాంతంలోనే డేరా వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇటు దేవుడు కావాలి, ఇటు అబ్రహాము కావాలి, అబ్రహాము సహవాసం కావాలి. ప్రాణాపాయ పరిస్థితుల్లో మనుషులు వచ్చి ఇన్ని చెరగొని పోతా ఉంటే మళ్ళీ అబ్రహామే వచ్చి కాపాడాలి. కానీ ఇప్పుడు సహవాసం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాంతో ఉండడానికి ఏమో కొద్దిగా కష్టంగా ఉంది. వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైంది. కాబట్టి అబ్రహాం అన్నాడు, ఎందుకు మనం విడిపోదాం. ఈయన ఏం చేశాడు? ఓకే, ఆల్ రైట్, మరి ఎక్కడ ఉంటావు? మరి నువ్వే కోరుకో. ఇదిగో నేను కోరుకునే స్థలము దుష్టులైనా పర్లేదు, వాళ్ళ దుర్మార్గులైనా పర్లేదు. కానీ పాపం చాలా బాధపడ్డాడు అక్కడ ఉండి. ఉదయం లేచినప్పటి నుంచి తాను చూచిన దాన్ని బట్టి వినిన దాన్ని బట్టి నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో మనకి ఇలా రాయబడింది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి, 6, 7, 8 వచనాలు.
దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతు నీతిమంతుడే, కానీ నీతిమంతులతోనే సహవాసం కోరుకోలేదు, అలాంటి వారితోనే కాపురం ఉండడానికి ఇష్టపడలేదు. ఏదో చిన్న చాకు వచ్చింది, విడిపోయే అవకాశం వచ్చింది, స్వతంత్రుడిగా బ్రతికే అవకాశం వచ్చింది, వెంటనే రెడీ అయిపోయాడు లోతు రెడీ అయిపోయాడు. ఎవరి దగ్గర కాపురం ఉండడానికి ఇష్టపడ్డాడు? దుష్టులైనటువంటి జన, భక్తిహీనులైనటువంటి జన. కాబట్టి ఇప్పుడు లోతు మనకి అటు ఇటు దేవుడు కావాలి, దైవ సహవాసం కావాలి, ఇటు కాస్త లగ్జరియస్ జీవితం జీవించడానికి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, సివిలైజేషన్ అప్పటికే బాగా డెవలప్ అయినటువంటి ప్రాంతం తీసుకున్నాడు. కాబట్టి లోతు జీవితాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ 8వ వచనంలో ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి, బయటకు వచ్చేవచ్చు కదా, ప్రత్యేకంగా జీవించవచ్చు కదా, వారి మధ్యనే కాపురం ఉండి తాను చూచిన దానిని బట్టి వినిన దానిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఇంకా అంతకు మించి వారిని బాగు చేసే పరిస్థితి లేదు, వారికి చెప్పే పరిస్థితి లేదు, చెప్పిన వారు వినిపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి తటస్థమైనటువంటి జీవన విధానాన్ని, ఇటు దేవుడు కావాలి, ఇది కావాలి. సొలొమోను మనకు అలా కనబడతాడు. సొలొమోను భక్తిహీనుడా, దుర్మార్గుడా? చాలా మంచి వ్యక్తి, చాలా యథార్థపరుడు. అతను ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ప్రతికూలంగా ఉందా లేకపోతే అనుకూలంగా ఉందా దేవుని దృష్టికి? అతను అడిగింది దేవుని దృష్టికి అనుకూలం. దేవుని ఫేవరిజం కావాలా? దేవుని కోరుకున్నాడా? ఇంత విశాలమైనటువంటి ఈ దేశాన్ని తనిఖీ చేయడం కానీ వారిని లెక్కపడడం కానీ అసాధ్యం. అయ్యా, మేలేదో కీడేదో వివేచించడానికి అవసరమైనటువంటి జ్ఞానం నాకు అనుగ్రహించి వివేకాన్ని. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి? దీనికి లోకం కావాలి, శరీరాశలు కావాలి, దేవుడు ఏదొద్దన్నాడో మళ్ళీ అది కావాలి. అంటే ఇప్పుడు ఏ స్థితి? నులివెచ్చని స్థితి. దేవుడు కావాలి, అదే కావాలి. అదే చేతులతో అద్భుతమైనటువంటి దేవాలయం కడతాను, మందిరం కడతాను, అదే చేతులతో మళ్ళీ ఏం కడతాను? వారి భార్యల యొక్క దేవతలకే గుళ్ళు కూడా కడతాను, బలిపీఠం కూడా కడతాను. ఎటువైపు ఉంటావు? అట. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఇటు దేవుడు కావాలి, నా తండ్రి ఆశయం యెహోవాకు చక్కటి మందిరాన్ని కట్టాలని, అది కడతాను. ఇదిగో మరి దేవుని కోరిక అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దు అన్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడికి పోతాను? అక్కడికే పోతాను. ఇది కావాలా, అది కావాలా? జీవితం అంతా అలా గడిపేశాడు. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో మనకి రాయబడింది. మొదటి 3 వచనాలు మనం చూస్తే, మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. మరి అందులోకి ఇప్పుడు రాజు అయినటువంటి సొలొమోను కూడా రాడా? కానీ అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేకమైన పరస్త్రీలను మోహించి
కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. భక్తి లేనోడు అంటామా? దేవుని మీద నమ్మకం లేనోడు అంటామా? ప్రార్థనా జీవితం లేనోడు అంటామా? దేవుని అడగనివాడు అంటామా? దేవుని వల్ల సహాయం పొందనివాడు అంటామా? కానీ ఇప్పుడు ఇటు దేవుడు దైవికమైన ఇది కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి, ఆయన ప్రార్థనకి దేవుడు ఆన్సర్ ఇవ్వాలి. మళ్ళీ ఇంకోవైపు ఇంకో యాంగిల్లో ఏం కావాలి? ఇప్పుడు క్రైస్తవ్యానికి ప్రధానమైనటువంటి అవసరం ఉంటే ఖచ్చితంగా అటైనా ఉండు, ఇటైనా ఉండు. నులివెచ్చని స్థితి అత్యంత ప్రమాదకరమైన స్థితి. నా నోట నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను. ఐ విల్ స్పీ అవుట్ ఆఫ్ మై మౌత్. నా నోట ఉమ్మివేయను ఉద్దేశించాను అన్నాడంటే నువ్వు పెంటతో సమానం అని అర్థం. నువ్వు నిషిద్ధమైనటువంటి వాడు అని అర్థం. నువ్వు ప్రవేశించవని అర్థం. ఖచ్చితంగా నువ్వు దేవుని పక్షాన్ని లేకపోతే, నువ్వు ప్రభు పక్షాన్ని లేకపోతే, ఖచ్చితంగా నువ్వు అపోస్తలుల బోధ పక్షంలో నువ్వు లేకపోతే జీవితం ఏమైపోతుందో. ఇదిగో సొలొమోను పరిస్థితి. అప్పుడు ప్రపంచ వింతలో ఒక వింత. ప్రపంచ దేశాలన్నీ కూడా సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి కానీ ఆయన కట్టించినటువంటి వాటిని చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. అంత అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టగలిగాడే. దాని విశిష్టత ఎంత గొప్ప విశిష్టత అనుకున్నారు? కనీసం అక్కడ ఎక్కడ కూడా సుత్తి సౌండ్ కూడా రాదంట. సౌండ్ ఉండదు. ఎక్కడో ముందుగా సిద్ధం చేసి అక్కడికి వచ్చి అన్ని ఫిక్స్ చేయడం అంతే. వెండి బంగారంతో కర్రతో అంత అద్భుతంగా దాన్ని నిర్మించాడే. మళ్ళీ అదే వ్యక్తి ఇదిగో చూడండి 11వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూస్తే, సొలొమోను ఆస్తరోతు అని సీదోనీల దేవతను, మిల్కోమను అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. అంత మాత్రమే కాదు, 7వ వచనంలో కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును, మొలెకోను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద అమ్మదొర మరుగుడా. ఓ పక్కనేమో అదా, మళ్ళీ ఆ యెరూషలేము ఎదురుగా ఉన్నటువంటి కొండ మీద ఒక మళ్ళీ కడతావా? తమ దేవతలకు ధూపం వేయించు బలులర్పించుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అటు దేవుడిని సంతోషపెట్టాలి, ఇటు భార్యల్ని సంతోషపెట్టాలి. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఇలాగ అటు ఇటు కాకుండా తటస్థంగా ఉన్నటువంటి మరొక వ్యక్తి మనకు కనబడతాడు. బిలాము. సంఖ్యాకాండము 22 నుంచి 24 అధ్యాయాల్లో ఈ సంగతులు మనకి స్పష్టంగా మనకు కనబడతాయి. సంఖ్యాకాండము 22, 23, 24 అధ్యాయాల్లో ఇదిగో ఇప్పుడు ఇక్కడ బాలాకు ఉన్నాడు, మోయాబు రాజు. అక్కడ ఇశ్రాయేలీలు అందరూ వచ్చేసారు, ఆక్యుపైడ్ చేశారు. ఇతను భయపడి వారిని శపించడం కొరకు రాయబారాన్ని పంపాడు. 22వ అధ్యాయము 8వ వచనంలో అతడు వారితో, రాయబారానికి వచ్చినటువంటి మనుషులతో ఏం చెప్తాడు? రాత్రి ఎక్కడే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాట నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద అదిగా రాత్రికి ఉన్నారు, నేను కనుక్కుని మళ్ళీ చెప్తాను మరుసటి రోజు అన్నాడు. 9వ వచనం, దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరిని అడుగుగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు ఇదిగో అతను ఏం చెప్పాడు, ఇది ఇలా శపించడానికి రమ్మని చెప్తున్నాడు అన్నాడు. వర్తమానం పంపాడు వీరి ద్వారా. 12వ వచనంలో, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు,
ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడ్డ వారని బిలాముతో చెప్పెను. కాబట్టి ఉదయం లేచాడు, అధికారులతో చెప్పాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. కాబట్టి అధికారులు లేచారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అయితే ఈసారి 15వ వచనంలో వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మందిని పంపించాడు రెండోసారి. మరి ఇప్పుడు బుద్ధి గడ్డి తినకూడదు కదా. ఒకసారి దేవుడు చెప్పాడు కదా, ఇప్పుడు దేవుని వైపు నిలబడాలి కదా. ఇంకొద్దు మీరు వెళ్ళిపోండి అన్నాడు కదా. రెండోసారి వస్తే తిరస్కరించాలి కదా. కానీ 16వ వచనంలో వచ్చి, దయచేసి నా యొద్దకు వచ్చినకు ఏమి అడ్డం చెప్పకము, నీకు బహు ఘనత కలుగు చేసేదను, కాబట్టి నీవు నాతో ఏమి చెప్పదు అది చేసేదను కనుక. ఇప్పుడు రెండోసారి ఏం చేశారు? ఆఫర్లు పట్టుకుని వచ్చారు. ఆఫర్ ప్యాకేజ్ పట్టుకుని వచ్చారు. నువ్వేం కోరుకుంటావు కోరుకో, ఘనత ధనం నువ్వేం కోరుకుంటావు కోరుకో, కానీ నువ్వు రావాలి. కాబట్టి అయ్యగారు అన్నాడు 18వ వచనం, అందుకు బిలాము, చూడండి అటు ఇటు మైండ్ ఎలాగుందో చూడండి. బిలాము వారికి రిప్లై ఇస్తున్నాడు, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, ఒకవేళ ఇంటెడు బంగారం నాకు ఇచ్చేసిన కొద్ది పనేను గొప్ప పనేను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఎలా ఉంది? కరెక్ట్ గానే ఉందా? హింట్ కాదు, కరెక్ట్ గానే ఉంది. కానీ వాళ్ళ ఆఫర్లో పక్కన లాగుతున్నాయి, పీకుతున్నాయి. హింట్ కాదు అక్కడ. అన్నది కరెక్టే, దేవుడి మాట మేరడు, కానీ వెళ్తాను. అది రెండోసారి మళ్ళీ ఆయన అడుగుతాను. మొదటిసారి అడిగేదానికి రెండోసారి అడిగేదానికి తేడా ఏంటి ఇక్కడ? మరి అంతే కదా, అటు ఇటు తోలనాడుతున్నావు కదా, అటు ఇటు ఊగుతున్నావు కదా. ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపగొడితే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. అంత ఖచ్చితంగానే బోధింపబడి ప్రవేశించావు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తీపేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబం, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ భార్య పిల్లలు. అవసరమైతే దేవుడి కంటే భార్య ఎక్కువ, దేవుడి కంటే పిల్లలు ఎక్కువ, దేవుడి కంటే ఉద్యోగం ఎక్కువ, దేవుడి కంటే ఆస్తులు ఎక్కువ, దేవుడి కంటే మనుషులకు ఘనత ఎక్కువ. కాబట్టి బిలాము కరెక్ట్గానే మాట్లాడాడు అక్కడ. ఇంటుడు బంగారం ఇచ్చిన యెహోవా మాటలు మేరడం, కానీ లోపడేముంది? ఆఫర్లు సేకరిస్తే బాగుంటుందేమో, ఇంకొకసారి దేవుడిని అడిగితే బాగుంటుందేమో. వెంటనే మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ 18వ వచనంలో 19వ వచనం, దయచేసి రాత్రి ఎక్కడ ఉండండి అబ్బా, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, ఉండండి. కాబట్టి ఒక సెటిల్మెంట్ అయిపోయింది, ఇప్పుడు రెండో సెటిల్మెంట్. దేవుడు అన్నాడు వెళ్ళబయ్యా అన్నాడు, అంతే. వెంటనే అడగాలి మళ్ళీ దేవుడిని, ఇదేంటయ్యా ముందు వద్దన్నా మళ్ళీ ఇప్పుడు వెళ్ళమంటున్నావు ఏంటని అడగాలి. కానీ ఈయనకి ఏది ఇష్టం? వెళ్ళడమే ఇష్టం, వెళ్ళడమే ఇష్టం. అటు ఇటు నులివెచ్చని స్థితి. ద్విమనస్కుడు, రెండు మనసులు ఉన్నాయి. ఇది ప్రమాదం, క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రమాదం. నువ్వు మనుషుల్ని సంతోషపెట్టగోరుచున్నావా, దేవుణ్ణి సంతోషపెట్టగోరుచున్నావా? నువ్వు మనుషులను సంతోషపెట్టేవాడు అయితే ఎప్పటికీ నువ్వు దేవుడికి దాసుడు కాలేవు. గలతీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. 9వ వచనం నుండి, మేమిది వరకు చెప్పిన ప్రకారం మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల
వాడు శాపగ్రస్తుడెవరు గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నువ్వు సర్వోన్నతుడైనటువంటి దేవునికి యాజకుడు అయితే, సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్తకు కుమారుడు అయితే, ఆయన సంతోషపెట్టడమా, మనుషులు సంతోషపెట్టడమా? ఇదిగో అక్కడ తేల్చాడు. అక్కడ నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే కుదరదు. క్రీస్తుకు దాసుని కాలేను, క్రీస్తుకు దాసుని కాలేను. సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అంటావా, సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటావా, గాడ్స్ సర్వెంట్ అంటావా, దైవజనుణ్ణి దేవుని సేవకుణ్ణి అంటావా? అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మనుషుడు ఎంతటి వాడైనా లెక్కలేదు, మనుషుడు ఎంతటి వాడైనా నాకు లెక్కలేదు. మనుషుల మెప్పు కావాలా, మనుషుల ఘనత కావాలా, మనుషుల దగ్గర నుంచి సన్మానం కావాలా? ఇప్పుడు బాలాకు చేసేటువంటి సన్మానం కావాలా నీకు, బిలాంకి? యోధా పత్రిక 11వ వచనంలో అన్నాడు, బహుమానం పొందవల్లని. గురిహద్ద కాదు, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి. బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చాలు. కాబట్టి బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. దేవుడు మళ్ళీ హెచ్చరించిన ఆయనకి గద్దింపు రాదు. కాబట్టి అది కావాలా, ఇది కావాలా, అది పరిస్థితి, ఇది పరిస్థితి. రాజు అయినటువంటి సౌలు అన్నాడు, మొట్టమొదట ఇశ్రాయేలు వారికి రాజుని ఏర్పాటు చేయాలన్నప్పుడు గోత్రాలన్నింటిలో కూడా అత్యల్పమైనటువంటి గోత్రమైనా కానీ దేవుడు కనికరించాడు, కృప చూపించాడు. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో యోగ్యుడిగా కనబడ్డా సౌలు? గాడిదలు తప్పిపోతే వెతుక్కోవడానికి పోయాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి దేవుడు రాజుని చేశాడు. ఈయన్ని కూడా డబుల్ గేమే, డబుల్ మైండ్. అరుపులేంటి అని అంటే ఏం చెప్తాడు? రీజన్ ఏం చెప్తాడు? మా ఇంట్లో కట్టేసుకోవడానికి అనలేదు, అంత స్వార్థం ఉన్నవాడు కాదు. ఎందుకోసం అంట? నిజమే, బలర్పించడానికి అన్నాడు. దేవుని మీద భక్తితోనేనా? దేవుడికి అర్పించడానికే తీసుకొచ్చాడా? 100% దేవుడికి అర్పించడానికే తీసుకొచ్చాడు. కానీ విధానంగా దేవుడు అంటే భయభక్తి లేనోడు కాదు. కానీ ఇటు దేవుడు కావాలి, ఇటు లోకం కావాలి. బలిసిన వాటిని మాత్రం తీసుకున్నాడంట, బక్క చిక్కిన వాటిని వదిలేశాడు, నిర్మూలన చేశాడంట. ప్రజలందరినీ నిర్మూలన చేసేసాడు. రాజైన అగగును మాత్రం ప్రాణంతో పట్టుకున్నాడు. అటు ఇటు ఇటు అటు ఉన్నాడా? సాహసం చేశాడు, బలి అర్పణ అర్పించాడు. ఎందుకయ్యా ఇలా చేసావనంటే పాపం చేశానని ఒప్పుకున్నాడు. అంటే పాపని ఒప్పుకున్నాడా? ఇటు ఉంది, అటు ఉంది. దేవుని భయం ఉంది, యాజకుడు అన్న భయం ఉంది. ఇటు ప్రజలు వచ్చేస్తున్నారు, చుట్టుముట్టేశారు అందరూ. 13వ అధ్యాయంలో అతను మొట్టమొదటిసారి చేసిన పాపం. కాబట్టి ప్రజలందరూ మాటు వేసినప్పుడు, సౌలు రాక ఆలస్యమైనప్పుడు, ఇదిగో తన దగ్గర ఉన్నటువంటి యవనస్తులందరూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఈయనలో భయం పట్టుకుంది. మరి ఇటు దేవుడు, ఇటు భయం కుదురుతుందా? భయం ఉన్న చోట దేవుడు లేడు, దేవుడు ఉన్న చోట భయం లేదు. దేవుడు నమ్ముతున్నావా?
యుద్ధం చేసేది నువ్వా దేవుడా? యుద్ధం యెహోవాది, మరి నీకెందుకు భయం? నాకు భయం ఎందుకంటే ఇదిగో శత్రువులు వచ్చేసారు అన్నాడు అండి. శత్రువులు వచ్చేసారు కాబట్టి నాకు భయం. చూడండి ఒకసారి చదవండి. అది మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగినందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు, అంటే భయం పట్టుకుందన్నమాట. జనులేమో అందరిని సమకూర్చుకున్నాడు. ఆలస్యమయ్యేటప్పటికి వీళ్ళందరూ చెదిరిపోతుంటే, తర్వాత నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీన్లు మిక్మషులో కూడి ఉండటయు నేను చూచి. కాబట్టి ఇదిగో వాళ్ళు సమీపంగా వచ్చేసారు. వాళ్ళు ఓ పక్కనేమో నువ్వు రావడం ఆలస్యం చేస్తున్నావు, మరో పక్కనేమో నేను సమకూర్చుకున్న సైన్యం అంతా చెదిరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బలర్పించాలి, అక్కడ యుద్ధం చేయాలి. ఇక్కడ దేవుడు కావాలి, అక్కడ యుద్ధంలో విజయం కావాలి. ఇంతకు యుద్ధం చేసేది ఎవరు? పోషకుడు ఎవరు? శత్రువుల మీద విజయాన్ని ఇచ్చేది ఎవరు? మరి దేవుని పక్షాన్ని కదా నిలబడాలి. కాబట్టి భక్తిపరుడే, యథార్థపరుడే. దేవుడు ఆయన ఫేవరిజం ఫస్ట్ టైం ఇశ్రాయేలు వారికి రాజుని ఏర్పాటు చేయాలంటే మొదటి రాజు సౌలు. కానీ అటు దేవుడు కావాలి, ఇటు ఇయ్యి కావాలి. ఇస్కరియోతు యోధ చెడ్డోడు అనుకోకండి సుమా, ఆ చెడ్డోడే ఒక టైంలోని. పశ్చాత్తాపడలేదు అనుకోకండి, పశ్చాత్తాపం కూడా పడ్డాడు. ప్రభువైన యేసు రాత్రంతా ప్రార్థన చేసి మరునాడు ఉదయం శిష్యులందరినీ పిలిచి వారిలో 12 మందిని ఏర్పాటు చేసుకుని వారికి అపోస్తలుని పేరు పెడితే, అందులో ఇస్కరియోతు యోధ ఉన్నాడా? ఉన్నాడు, భక్తిపరుడే. కానీ ఇతనికి అటు ఇటు మైండ్ ఉంది. ఇటు దేవుడు కావాలి, ఇటు ప్రభుతో సహవాసం కావాలి. ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలు, అది కావాలా, ఇది కావాలా, అది కావాలా. ప్రభువుని పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఆయన అప్పగించేయాలి. మళ్ళీ ఆయన సిలివేస్తుంటే వద్దొద్దొద్దు, కావాలంటే ఇదిగో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ వెళ్ళాడా? రాయబారానికి వెళ్ళాడా? మాకు అవసరం లేదన్నాడు. పశ్చాత్తాపడ్డా? ఎంత ప్రేమ ఉంది! చచ్చిపోయేటంత ప్రేమను చచ్చిపోయాడు. అవకాశం లేదు, ఏమో పరిస్థితి. కానీ పశ్చాత్తాపడ్డాడని రాయబడింది గ్రంథంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 14 నుండి మనకి ఇలా రాయబడింది. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కొరకు అదిగో కనిపెడతా ఉన్నాడంట. 47వ వచనం నుండి, ఇదిగో ఆయన్ని అప్పగించేటువంటి సమయం వచ్చింది. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధ వచ్చెను. వారితో కూడా బహుజనమును కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనడని వారికి గుర్తు చెప్పి, వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి, పవిత్రతకు సూచన ముద్దు. దానికంటే ముందు బోధకుడా నీకు శుభం.
నీకు శుభము అని చెప్పి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే వాళ్ళు పట్టుకున్నారు, ఆయన తీసుకుని పోయారు. అన్ని గమనించుకుంటా ఉన్నాడు పరిస్థితి. 27 అధ్యాయంలో మనం చూస్తే 27 అధ్యాయము, ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతులకు అప్పగించిరి. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఒక తీర్మానానికి వచ్చారండి. ఏంటి తీర్మానం? యేసును చంపవలెనని. మళ్ళీ ఇప్పుడు తట్టుకోలేదు. అప్పగించడం వరకు అయితే అప్పగించాను, వెండి నాణ్యాలను ఆశించడం అంటే ఆశించాను, కానీ ఇప్పుడు నా చేత అప్పగింపబడినటువంటి ప్రభు ఇప్పుడు ఆయన్ని చంపడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారంటే చూడండి 3వ వచనం నుండి, అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని, పాపాన్ని ఒప్పుకున్న వారు క్షమించబడిన సందర్భాలు ఉన్నాయి కొన్ని. పాపం చేసి తిని పశ్చాత్తాపడుతున్నాను. అయితే ఆ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? వారు దానితో మాకేమి, నీవే చూసుకోని చెప్పగా వెండి నాణెములు కావాలని పారమోసి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. అటు దేవుడు కావాలి, ప్రభు కావాలి, ప్రభుని వెంబడించడం కావాలి. ప్రభుని చంపితే మళ్ళీ నేను ఒప్పుకోను, కానీ దాంతోపాటు నాకు ఏం కావాలి? ధనాపేక్ష కావాలి. చావది ధనాపేక్ష చంప. ధనాపేక్ష గురించి ప్రభు చెప్పట్లేదా? అపోస్తలులు చెప్పట్లేదా? ధనాపేక్షను చంపేమన్నారా? విగ్రహారాధన ధనాపేక్షను చంపేయండి. చంపకుండా నువ్వు ఎలా కొనసాగుతావు అనుకుంటున్నావు అసలు క్రీస్తులో? ధనం పట్ల అపేక్ష చావకుండా నువ్వు ఎలాగ కొనసాగుతావు? ఈ రోజు కొనసాగుతున్ననే భ్రమలో ఉంటే ఉండొచ్చు, కొనసాగలేవు, ఎక్కువ కాలం కొనసాగలేవు. చచ్చేటంత వరకు నేను ప్రభువులోనే, ప్రభు సంఘంలోనే ఉన్నాను అనుకోవచ్చు. ధనాపేక్షతో నిత్యత్వాన్ని చేరుకోవాలి. ధనాపేక్షతో నిత్యత్వం చేరుకోవాలి. యాషావు పరిస్థితి అంతేనా? యాషావుకి అదిగో ఆ కలగూర వంటకం కావాలి, జ్యేష్ఠత్వం కూడా కావాలి. ఎప్పుడు? ఆకలి వేసినప్పుడేమో భోజనం కావాలి, ఇప్పుడు దేవుని పంచుతారన్నప్పుడేమో జ్యేష్ఠత్వం కావాలి. డబుల్ మైండ్. ఇది కావాలి, అది కావాలి. చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట అనేకుల అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండలేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అతడు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినడు మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఆహారం కావాలి, ఓకే, నువ్వు చేసుకున్న ప్రమాణం ప్రకారం జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకో. మరి ప్రమాణం చేస్తావు కదా, వద్దనుకున్నావు కదా, మరి వద్దనుకున్న దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నావు? తండ్రి వృద్ధాప్యంలో అవసాన కాలంలో ఉన్నాడు, కుమారుని పిలిచాడు, వెళ్ళి నాకు వేట మాంసం తీసుకురా, భోజన పదార్థాలు తీసుకురా, దీవిస్తానన్నాడు. ఇప్పుడు యథార్థపరుడైతే ఏం చేయాలా? నాయనా, ఇదిగో నా జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాను, నేను అర్హుడు కాదు, దానికి తమ్ముడే అర్హుడు, వాడే జ్యేష్ఠుడు అని చెప్పుకుంటా. కానీ ఏం చేస్తాడు? మళ్ళీ ఇప్పుడు వేటకు బయలుదేరతాడు. తీరా తమ్ముడు తీసుకొచ్చి ఆహారం పెట్టాడంటే వాడి మీద రౌద్రుడు అవుతాడు, చంపడానికి ప్రయత్నం చేస్తాడు.
సర్లే అని చెప్పేసి తల్లిదండ్రులు యాకోబుని ఇల్లు దాటించేశారు, ఊరు దాటించేశారు. అయినా కానీ పగను చంపుకోలేదు, ప్రతీకారం చంపుకోలేదు, బాధ పెడతానే ఉన్నాడు. పిల్ల తరాన్న అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి అటు పూర్తిగా దేవుడా కాబట్టి మర్చిపోవద్దు, మన జీవితం విలువైంది. మనం ఎక్కడికి వచ్చామో మనకు తెలియాలి, మనం ఏ దేవుని వలన ఆకర్షితులమయ్యామో మనకు తెలియాలి, ఆ దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియాలి, నీ స్టాండ్ ఎటువైపు నీకు తెలియాలి. నువ్వు అటు ఉంటావా ఇటు ఉంటావా, నిలువెచ్చని స్థితి, భయంకరమైన పరిస్థితి. దేమా ఈ లోకమును స్నేహించి, దేవుని పెట్టేనా, ప్రభులో ఉన్నవాడేనా, సంఘ సభ్యుడేనా, మళ్ళీ ఇప్పుడు ఏం కావాలంటే వీరికి లోకాన్ని స్నేహించి ఏమైపోతాడు? ఇప్పుడు పోతాడో ఉండడో, వెళ్ళిపోతాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడదో. నువ్వు ప్రభులోకి వచ్చావంటే లోక స్నేహాలకి స్వస్తి పలికి వచ్చావు. మూర్ఖులకు ఈ తరము నుండి వేరే రక్షణ పొందడానికి వచ్చావు. మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనిందులైనటువంటి దేవుని బిడ్డలుగా బ్రతకడానికి సిద్ధపడొచ్చావు. మళ్ళీ లోకం వైపు ఎందుకు, మళ్ళీ శరీరాశుల వైపు ఎందుకు? కొంత దేవుడు కొంత లోకం, కొంత దేవుడు కొంత ధనం, కొంత దేవుడు కొంత చీకటే, కొంత దేవుడు కొంత ధనాపేక్ష, కొంత దేవుడు కొంతేమో మనుషులను సంతోషపెట్టడం. అత్యంత ప్రమాదకరమైంది. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి, మనకు సమయమైంది. కాబట్టి మర్చిపోవద్దు, ఈరోజు మనం ప్రభు సంఘంలో ఉన్నాం. కేవలం ఆయన కృప మనల్ని రక్షించాడు, పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డాం. ఖచ్చితంగా చెప్తున్నాడు మన జీవన ప్రమాణం ఎలా ఉండాలి, దేని వైపు మనం నిలబడాలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఆయన. డెడికేషన్ తీసుకోవాలి, జీవితంలో సమర్పణ చేసుకోవాలి, కమిట్మెంట్, నిజమైన కమిట్మెంట్ ఉండాలి. పరిపూర్ణంగా నువ్వు నిలబడితే ఆయన వైపు నిలబడి, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అన్నాడు యేసుప్రభు. నా పక్షమున ఉండని వాడు ప్రభు పక్షమా? ప్రభు పక్షాన్ని ఉండాలనుకుంటే ప్రభు పక్షాన్ని ఖచ్చితంగా ఉండు. ప్రభువే నీకు సహాయకుడు. ప్రభు అపవాదిని జయించాడు. ప్రభు పక్షాన్ని ఉంటే నువ్వు కూడా అపవాదిని సునాయాసంగా జయిస్తావు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అన్నాడు కదా. కాబట్టి ప్రభు పక్షాన్ని మనం లేకపోతే, దేవుని పక్షాన్ని మనం లేకపోతే, ఆంతర్యాన్ని ఎరగడాయన అంతరంగాన్ని బట్టి కదా ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి క్రైస్తవ్యం ముందుకు కొనసాగలేకపోవడానికి ప్రధానమైనటువంటి అవరోధం ఏంటంటే నులివెచ్చని స్థితిలో ఉండిపోవడం. నులివెచ్చని స్థితి, అటు దేవుడు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. అలా చెప్పలేదు గ్రంథం, అపోస్తలులు అలా బోధించడం లేదు. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్త పరిశీలించి ముందు కొనసాగాలని ప్రేమతో కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మీరు ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు.